చైనా అన్నటువంటిది ఇప్పుడు ఒక టార్గెట్ కిందన మారిందా? కాబూల్ గాని, అంటే పాకిస్తాన్‌లో గాని, ఆఫ్ఘనిస్తాన్‌లో గాని చైనా వాళ్ళయి దర్జాగానే బతుకుతున్నారు. చైనా వాళ్ళ వ్యాపారాలు నడుస్తున్నాయి. చైనాకి సంబంధించినటువంటి సెంటర్‌లే ఉన్నాయి. కాబూల్‌లో ఉన్నటువంటి చైనా వాళ్ళకి సంబంధించినటువంటి రెస్టారెంట్ ముందరే నిన్న ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. భారీ బ్లాస్ట్. దాదాపుగా ఎంతమంది చచ్చిపోయారో బయట పెట్టలేదు. ఆఫ్ఘన్ స్థాన్ టైమ్స్ సంస్థ అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు తాలిబాన్ల పరిపాలన ఉంది గదా! దాని రాజధానే గదా కాబూల్. అక్కడ చైనా రెస్టారెంట్ ముందు పేలినటువంటి ఈ ఐఈడీకి సంబంధించి ఇది మొన్న 19వ తారీఖు కనుక జరిగితే ఇప్పటిదాకా బయటికి రాకుండా చూసారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘన్ టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుందంటే ఇది చైనీస్ రెస్టారెంట్ ముందే జరిగింది. షషర్ ఈ నయేరియా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. ఈ బ్లాస్ట్ సందర్భంగా ఒక వెహికల్ ముక్కలైపోయింది. చైనీస్ అఫీషియల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆహ్, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తాలిబాన్‌లో ఉన్నటువంటి వ్యతిరేక ముఠ, ఇప్పుడు తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేక ముఠ ఈ పని చేసిందని భావిస్తున్నారు. అయితే ఎంతమంది చనిపోయారన్నది మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు.